అయితే రామారావు గారు, ఖతార్ బ్యాంకుల్లో స్తంభించిన $6 బిలియన్ నిధుల విడుదల ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఎంతవరకు గట్టెక్కించగలదు? అమెరికా దీనికి అంగీకరిస్తుందంటారా? అంగీకరిస్తే తప్పదంటున్నాను. హ్మ్. ఎందుకంటే గతంలో ఒబామా పీరియడ్‌లో ఏం జరిగింది అని అమెరికా అధ్యక్షుడు మొన్ననే చెప్పారు కదా! ఇప్పుడు ఆయన ఏం తప్పించుకుంటున్నాడు. ఒబామా అప్పుడు ఆర్థికంగా చాలా రాయితీలిచ్చింది ఇరాన్‌కు యుద్ధం ముగిసేందుకు. అప్పుడు 2015 కన్నా ముందు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మేము ఆ పని చేయలే. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒప్పందం కుదుర్చుకుంటున్నా అమెరికా అధ్యక్షుడు బీరాలు పలుకుతున్నారు. హ్మ్. ఇదే కదా! $6 బిలియన్ రిలీజ్ చేయడం అంటే ఇది ఒకటి. రెండోది 10,00,000 కోట్ల రూపాయలను వీళ్ళు హారతి కర్పూరం చేసింది కదా! ఇది ఇది ప్రజల మీద డబ్బు ఖర్చు కాదా? ఖర్చు లేకుండా ఏం చేయలే. ఖర్చుతోనే నడిచింది. కనుక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు తన తప్పులను కప్పించుకోవడానికి వే ఔట్ కోసం అంటే ఎట్లా యుద్ధం ముగిద్దామనే ఉద్దేశంగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఇటు పాకిస్తాన్‌ను దూవుతున్నాడు. అటు పక్కనేమో మిగతా గల్ఫ్ దేశాలను దూవుతున్నారు. చివరికి రష్యా అధ్యక్షుడికి కూడా ఫోన్ కాల్ చేసి ఇది ఎట్లా ముగించే ప్రయత్నం చేద్దాం. దయచేసి మాకు సహకరించండి అని రష్యా అధ్యక్షుడికి మొరబెట్టుకున్నాడు. చైనాలో పర్యటించి అవమానం పాలైనా సరే చైనా అవమానానికి భారత్ మన మంచి మిత్రుడని మన మోడీని కలుపుకుంటున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు రోజుకో మాట పూటకో మాట మార్చడం వల్ల వస్తున్న సమస్య. అందుకని అమెరికాను ఎందుకు నమ్ముతలేదు ఇరాన్ అంటే గతంలో 2025లో 12వ యుద్ధం చేసినప్పుడు అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది కదా, మీ తెరువు మేము రావన్నది కదా అని ఆల్ ఆఫ్ సడన్ గా మొన్న ఫిబ్రవరి 28 2026 ఫిబ్రవరి 28 నాడు దాడి చేసి 44 మంది అమెరికా మన ఇరాను చీఫ్ సుప్రీంతో సహా అలీ ఖొమైనీతో సహా 40 మంది చంపేసింది కదా, చూసినాం హ్మ్. కదా. ఓ స్కూల్ మీద దాడి చేసింది కదా. అవును. ఇవన్నీ దొంగ దెబ్బ తీసింది కనుక అమెరికా ముందు ముందు దొంగ దెబ్బ తీయదని నమ్మకం ఉంది. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటారా లేదా అని ఇప్పుడు ఇరాను పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తుంది. ఒప్పందంలో ఇవన్నీ స్పష్టంగా రాయని అంటుంది. హ్మ్. ముఖ్యంగా యురేనియం నిల్వల గురించి మీరు మళ్ళీ మాట్లాడొద్దు. 2 ఏళ్ల దాకా ఆలోచించారు. 2 ఏళ్ల తర్వాత ఆలోచించిద్దామంటుంది. అట్లాగే మీరన్న $6 బిలియన్ కాకుండా ఇంకా ప్రపంచవ్యాప్తంగా వేరే నిధులున్నాయి. ఒక్క ఖతార్‌లే కాదు. ఇతర దేశాల్లో కూడా నిధులున్నాయి. మరొక $3, 4 బిలియన్ ఉంటాయి. అవి రిలీజ్ చేయాలంటున్నారు. ఇవి రిలీజ్ చేస్తే మాత్రం ఇప్పుడు ఇరాన్ చాలా ఆర్థిక పరిస్థితులు కష్టంగానే ఉంది. అమెరికా కంటే ఎక్కువ లేదు. అమెరికా ఎక్కువ కష్టంలో ఉంది ఇంకా గట్టిగా మాట్లాడితే. హ్మ్. అమెరికా ఏం చేస్తది డాలర్లు ముద్రించుకుంటది. ప్రపంచవ్యాప్తంగా పంచుతది. డాలర్ రారాదు గనుక డాలర్‌ని ఎట్లా చలామణి చేసుకుంటది. కానీ ఇరాన్‌కి అది పరిస్థితి లేదు. ఇరాన్‌లో ఖచ్చితంగా ఆయిల్ అమ్ముడు పోతేనే డబ్బులు వాళ్ళకుంటాయి. కానీ ఆయిల్ అమ్ముడు పోవాలంటే ఫస్ట్ హార్మోజ్ జలసంధి తెలుసుకోవాలి కదా! తెలుసుకునే క్రమంలో కొంత పొరపాటు జరిగింది కాదంటలేను. ఇరానే మొదలు ఈ ఎవ్రీ లవ్లీ నౌక మీద దాడి చేయడం తప్పు అంటున్నాను నేను. కానీ వాళ్ళ వాదన వాళ్ళకేమంటున్నారంటే ఎవ్రీ లవ్లీ నౌక మేము సూచించిన మార్గంలో కాకుండా పక్క మార్గం నుంచి పోయింది. కనుక మా వాళ్ళు మాకు మన వెపన్స్‌కు మనసు ఉండదు కదా! హ్మ్. తప్పు మార్గంలో పోతే దాడి చేసింది అంతే. కానీ మేము కావాలని దాడి చేయలేదు వాటి మీద అని వీళ్ళు అంటున్నారు. అసలు అమెరికా ఆ నౌక మీద అమెరికా జెండా లేదు. వేరే దేశ జెండా ఉంది. సింగపూర్‌దో ఇంకేదో ఉందంటున్నారు. కనుక జెండాను చూసి కాదు చేసింది కాదు కదా! మేము నిర్దేశించిన మార్గం ఏందంటే సీ మైన్స్ ఉన్నాయి గనుక మధ్య నుంచి పొండి మేము నిర్దేశించిన మార్గం నుంచి పొండి అని మేము షరతు పెట్టాం. అది దాటిపోయింది గనుక మేము దాడి చేసినాం. కావాలని చేయలేదని ఇరాన్ అంటుంది. ఇప్పుడు ఇరాన్ తప్పిదం అట్టుంటే అంటే తమలపాకు, తలుపు చెక్క. తమలపాకుతోని ఇరాన్ కొట్టింది. తలుపు చెక్కతోని ఇప్పుడు అమెరికా దాడి చేస్తుంది. ఈ దాడిలో అమ ఇరాన్‌లోని కొన్ని చౌను బావులు నష్టపోయినాయి. పౌర ఆవాసాల మీద దాడి జరిగింది. చూసినాం గదా! కనుక ఇప్పటికైనా సరే ఇరు పక్షాలు ఇప్పుడు దోహా వేదిక ఖతార్‌లోని దోహా వేదికగా ఈ పాత కక్షలు మానాలి. క్లియర్‌గా ఈ 3 కావాలి. ఒకటి యురేనియం నిల్వలకు ఏం చేద్దాం? రెండోదేమో హార్మోజ్ జలసంధిని ఎంత వీలైతే అంత తొందరగా చేద్దాం. లెబనాన్ మీద మళ్ళీ దాడులు జరగకుండా ఇజ్రాయెల్‌ని ఎట్లా కట్టడి చేద్దాం? ఎట్లా ఈ సాంక్షన్స్ ఎత్తివేసి ఇరాన్ మీద మళ్ళీ సాంక్షన్స్ పెట్టకుండా ఎట్లా ఉందాం? యుద్ధం శాశ్వతంగా ముగించే ప్రక్రియ ఎట్లా చేపడదాం? ఈ 4, 5 అంశాలు. మిగతా 14లో ఇద్దరికి అంగీకారం యోగ్యం చాలా ఉన్నాయి కాదంటలేను. అసలు పీఠముడి 4, 5 అంశాల్లో పడుతుంది గనుక మొదలు ఈ అంశాలు పరిష్కరించుకుంటే సంధి కుదిరే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను. అమెరికా చిత్తశుద్ధిని ప్రయత్నం చేస్తలేదు కానీ అమెరికాకు అవసరం ఈ సంధి కుదరడం, ఈ ఒప్పందం కుదరడం అమెరికాకి ఎక్కువ అవసరం ఇరాన్ కంటే కూడా అంటున్నాను నేను. అయితే రామారావు గారు, మీరు చెప్పినట్టుగా అమెరికాకు ఈ యుద్ధం ముగియడం చాలా అత్యవసరం. మీరు చెప్పినట్టుగా ఎట్లే ఇరాన్ ఒకవేళ నమ్మకపోతే అమెరికాని, ఒకవేళ ఈ చర్చలో సఫలం కాకపోతే, విఫలమైతే అమెరికా పరిస్థితి ఏంటంటారు? అంటే ఇప్పుడు ఇరాన్ ఏమనుకుంటుందంటే అంత్యనిష్ఠుడు కన్నా ఆది నిష్ఠురం మేలంటుంది. హ్మ్. అంత్యనిష్ఠుడు జరిగిన తర్వాత మేము అప్పుడే అన్నాం కదా అని చెప్పాలి కదా. అందుకని ఇరాన్ ఏమో స్పష్టత కోరుతుంది. ఈ ఒప్పందంలో స్పష్టత ఉండాలి. గతంలో ఒబామా హయాంలో జరిగిన ఒప్పందాన్ని ఏకపక్షంగా మీరే రద్దు చేసుకుని మేము అనలే. 2015లో ఒప్పందం కుదిరింది చక్రి. ఏది హ్మ్. అమెరికాకి ఇరాన్‌కి మధ్యన. హ్మ్. కాల్పుల విరమణ ఒప్పందంతో మనం ఒకటి తెరు పోదు యురేనియం నిల్వలతో సహా అన్నిటి మీద చర్చించడానికి చేసింది. హ్మ్. ఈ యురేనియం ఒప్పందమే ప్రధానంగా అది. హ్మ్. వాళ్ళు ఏం చేసిండ్రు
ఒబామా పోయి తర్వాత ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడు 2017 జనవరి 20 నుంచి ఆయన వచ్చిండు. హ్మ్. 2018 ఆయన వచ్చి 1 ఇయర్ కాకముందే ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా మేము ఇరాన్ తోని ఆ ఒప్పందం రద్దు చేసుకుంటామని ఏం రద్దు చేసుకున్నాడు, వాళ్ళు రద్దు చేసుకోలే. ఆ వెనుకటి కథ మా జ్ఞాపకం చేస్తున్నారు. మళ్ళీ మీరే అధ్యక్షుడు ఇంకా 2.5 ఏళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటా అంటున్నారు. మళ్ళీ దాడులు చేయాలని నమ్మకం ఉంది, నమ్మించి మోసం చేయాలని నమ్మకం ఉంది. గతంలో మీరు చేసిన అదే కదా, 25లో యుద్ధం చాలించామని 26 మొదలుపెట్టి మా మీద దాడి చేశారు కదా. మళ్ళీ చేయాలంటే ఊపిరి పీల్చుకోవడానికి ఒకటి, రెండోది అమెరికా చేస్తున్న కుట్ర ఏంటంటే ఊపిరి పీల్చుకోవడానికి ఒకటి, రెండోది నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎక్కువ సీట్లు సంపాదించాలని యుద్ధం ఆగిందని చెప్పడం కోసం వాళ్ళకి చెప్పాలి, ప్రజలకు కానీ రిపబ్లికన్ కానీ డెమోక్రటిక్ ప్రతిపక్ష పార్టీ కూడా. అందుకని దానికోసం మీరు చేస్తున్నారు యాక్షన్ తప్ప చిత్తశుద్ధి లేదు. ఉన్నదాన్ని నిరూపించుకుంటే ఫస్ట్ ఈ సంతకాలు పెట్టండి, చేయండి, మేము మళ్ళీ యుద్ధం చేయమనే గ్యారంటీ ఇవ్వండి, మీ మీద నమ్మకం లేదు, నమ్మకం పెంచండి అని ఇరాన్ అడుగుతున్నది. అందుకని ఇప్పుడు మీరు అన్నట్టు వేఅవుట్ కోసం ప్రయత్నం చేస్తున్న అమెరికా మధ్య ట్రంప్ అవాకులు చెవాకులు పేలుతున్నాడు, ససేమీరా అంటున్నాడు, యుద్ధం గ్యారంటీ పోమంటున్నాడు, సర్వనాశనం చేస్తా అంటున్నాడు, ఇరాన్ను ప్రపంచ పటం నుంచి తీసేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎవరి పైన చూసింది కదా, ఇరాన్ ప్రపంచ పటం నుంచి తీసేస్తా అని 4 నుంచి అంటున్నాడు. తీసేయగలిగిందా? లేదు కానీ. అట్లాగే సర్వనాశనం చేస్తా, మేము ఇప్పటిదాకా మనం గగనతల యుద్ధం చేసినాం, ఇప్పుడు భూతల యుద్ధం చేస్తాం అంటున్నాడు. భూతల యుద్ధం అవుతుంది, మీ అందరినీ సైనికులు 10,000 మంది సైనికులు ఉన్నారు కదా, ఇప్పటికి సముద్రంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు రెడీ ఉన్నారు. ఒక్క అమెరికా అధ్యక్షుడు ట్రిగ్గర్ నొక్కితే మొత్తం దాడి మొదలవుతుంది. కానీ ఎందుకు పోతలేరు? భూతల యుద్ధంలో ఇరాన్ తో ఇంకా ఘోరంగా ఓడిపోతుంది అమెరికా అంటున్నా. ఎందుకంటే అమెరికా ఇరాన్ లో ఉన్న మనకు ఏవైతే మన భూగర్భ మైన్స్ ఉన్నాయో, అట్లానే చాలా పెద్ద ఎత్తున బంకర్లు ఉన్నాయో, అట్లాగే సుప్రీం కమాండర్ ఆదేశం ఇచ్చేదాకా ఎక్కడ ఆగరు వాళ్ళు. వెంటనే ఎన్జిఆర్సి వాళ్ళు అయితే పూర్తిగా వాళ్ళ ఒక మిలిటెంట్ గ్రూప్ కనుక దాడులు చేస్తాం, ఈ 10,000 మంది సైనికులు, అమెరికా సైనికులు ఎర్ర సముద్రంలో షార్క్ చేపలకు ఆహారంగా వేస్తామని ఛాలెంజ్ చేసింది ఇరాన్. కానీ ఇరాన్ తన పట్టును సడలించుకోవట్లేదు. అమెరికానే తప్పుడు మాటలు అటు మాట్లాడడం వల్ల వస్తున్న సమస్య. ఈ అంబిగ్విటీ వద్దు, మాకు స్పష్టత ఇవ్వండి అని ఇరాన్ అడగడంలో న్యాయం ఉంది అంటున్నాడు. ఇరాన్ మొండితనంలో న్యాయం ఉంది అంటున్నాడు. అమెరికానే ఒక స్టాండ్ మీద ఉండలేదని వాళ్ళ ఆరోపణ.